ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. ప్రియమైన దేవుని మాట వింటున్నవా సహోదరులారా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. నీది ఏ వయసైనా కావచ్చు, చిన్నవాడివి అవ్వచ్చు, పెద్దవాడివి అవ్వచ్చు, అలాగే నువ్వు వృద్ధాప్యంలో ఉండవచ్చు. దేవుడు మాత్రం దేవునికి ఎప్పుడు పిల్లలమే. తల్లిదండ్రులకి బిడ్డలు వృద్ధాప్యం వచ్చినా సరే వారికి పిల్లలే. అలాగే మన దేవుడు మనం సృష్టించాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు మనము పిల్లలమే కానీ పెద్దలం కాదు. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకొనుమని చెప్తున్నాడు దేవుడు. మనం ఈ రోజు నుంచి అనవసరమైన మార్గంలో వెళ్లకుండా, అనవసరమైన త్రోవలలో నడవకుండా మన పాదాలను వెనక్కి తీసుకుందాం. ప్రియమైన నా సహోదరులారా, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నువ్వు ఆఫీసులో అలసిపోతున్నావు, అలాగే శనివారం ఆదివారం కొంచెం ఎంజాయ్ చేయాలని, నీ స్నేహితులతో సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు సంతోషంగా ఉండడంలో తప్పు లేదు, కానీ నీ సంతోషాన్ని నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ముందు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో సంతోషించాలి నువ్వు. ఆ తర్వాత నువ్వు సంతోషపడేది ఎవరితో సంతోషపడాలి అంటే ఈ భార్య బిడ్డలతో సంతోషపడాలి. అంతేగాని వారి మార్గమున పోకుము. నీ స్నేహితులు సినిమాకి వెళ్దాము రా, అదే రీతిగా ఇలాగా బయటకు వెళ్దాము, సిగరెట్ తాగుదాము, డ్రింక్ చేద్దాం అని అంటారు, కానీ వారి మార్గంన వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. అనవసరమైన ఖర్చులు, ఈ యొక్క సిగరెట్ త్రాగడం వలన ఎంతోమంది వారి జీవితాల్లో ఎంతో ఉన్నత స్థితిలో ఉండి చివరికి ఏమీ లేని పరిస్థితులు ఎంతోమంది మన కళ్ళకు కనబడుతున్నారు. నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, సంతోషం. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించు, ఆరాధించు. అంత మాత్రమే కాకుండా వారి త్రోవలందు నడవకుండా అనవసరమైన ఖర్చులు, ఆ త్రోవల్లో నడవకుండా నీ పాదాన్ని వెనుకకు తీసుకో. నీ సంతోషాన్ని నీ కుటుంబంతో సంతోషించు. నువ్వు ఎంజాయ్ చేయాల్సింది ఎవరితో? నీ యొక్క కుటుంబ సభ్యులతో, నీ భార్య బిడ్డలతో సంతోషించు. నీ కోసం నీ భార్య ఉదయాన్నే లేచుద్ది, అన్నం కూర వండుతుంది, నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తారు, కాలేజీలకు వెళ్ళి వస్తారు, వారితో మాట్లాడటం కూడా టైం ఉండదు. ఎందుకంటే ఉదయం డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళా సాయంత్రం రావడం, అలసిపోవడం, పడుకోవడం, ఇది దినచర్య. మరి నీ భార్య బిడ్డలతో నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? నువ్వు మాట్లాడాల్సిన టైంలో నువ్వు మాట్లాడు. శనివారం ఆదివారం నీ బిడ్డలతో, నీ యొక్క కుటుంబ సభ్యులతో గడుపు. నీ యొక్క కుటుంబాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించు. ఆయన సన్నిధిలో నీ యొక్క సంతోషించు, మిగులుగా సంతోషించుడు. మరలా చెప్పేదని సంతోషించుడు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన వాక్యం వినడం ద్వారా మనలో సంతోషం వస్తుంది. అంతేగాని అనవసరమైన ఖర్చులు చేసుకోవడానికి స్నేహితులతో కలిసి వెళ్ళి మరలా ఇంటికి వచ్చి నా బిడ్డలు పలకరిస్తే చిరాకు పడతాం, భార్య పలకరిస్తే చిరాకు పడతాం, కేవలం మత్తులో ఉండి ఉండటం కాదు. నా ప్రియమైన అన్నలారా, తమ్ముళ్ళారా, తండ్రులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకోమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు, నేను వారి మార్గమును వెళ్ళకూడదని నువ్వు అనుకుంటున్నావు, అదే రీతిగా వారి త్రోవలో నేను నడవకూడదని నువ్వు అనుకుంటున్నావు, కానీ వారు బలవంతం చేయడం మూలంగా నువ్వు వెళ్తున్నావు. దేవునికి ప్రతి విషయం తెలుసు. నీ యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడు, నీ యొక్క సమస్యలను ఎరిగిన దేవుడు. దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. ఎవరి మార్గమున పోకుము అంటున్నాడు? వారి మార్గమున. చెడు వ్యసనములు, త్రాగుడు, సిగరెట్టు, అదే రీతిగా సినిమాలు వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. ఇంకెన్నోసార్లు చూసావు, ఎన్నోసార్లు అవన్నీ నువ్వు రుచి చూసావు. ఇక చాలు. ఇక నీ భార్య కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఆవిడ ఎంతగానో బాధపడుతూ ఉండొచ్చు. నీ బిడ్డలు నీ కోసం, అయ్యో మా నాన్న ఇంకా ఇట్లా చేస్తున్నాడని ఎన్నిసార్లు బాధపడుతున్నారో నీకు తెలుసు, కానీ నువ్వు ఏం పట్టించుకోవట్లేదు. నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ రోజు నుంచి నీ యొక్క మనసును పట్టుదలతో నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకుంటే రిమోట్ ఎక్కడ ఉంది? నీ దగ్గరే ఉంది.
అది ఎక్కడుంది? నీ మనసుకు చెప్పు, నేను వెళ్ళను, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను వెళ్ళను, పరి త్రోవలో నేను నడవను, నా త్రోవ నా మార్గము యెహోవాయే, నా మార్గము నా త్రోవ, నా కుటుంబం మొత్తం ఎక్కడికి వెళ్తాం? దేవుని సన్నిధికి వెళ్తాం ఆదివారం వస్తే. అంతే తప్ప వేరొక మార్గంలో నేను వెళ్ళనని నువ్వు నిశ్చయించుకుంటే నువ్వే మాత్రము నీ పాదాలు ముందుకు వేయకుండా వెనక్కి తీసుకుంటావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్తున్న మాట కూడా వింటే నీ యొక్క కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది, నీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఎంతగానో ఆనందించి నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నీకిచ్చిన స్థితి మరింత ఎక్కువ అవుతుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నువ్వు చెప్తున్నావయ్యా, నీకెన్నో వందనాలు తండ్రి నాయన. ఇన్నిసార్లు ప్రభు, ఎన్నోసార్లు ప్రభు నేను వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్ళిన పరిస్థితులు ప్రభు తండ్రి నాయన, క్షమించి ప్రభు బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు నాయన. తండ్రి నాయన, ఇతరులతో సంతోషపడతాం కాదు కానీ కుటుంబ సభ్యులతో సంతోషపడతాం. కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో సంతోషపడే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి ప్రభు. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నీ మేళతో నింపండి, ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభు. తండ్రి నన్ను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభు. నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.